అంటే అలా మొదలెట్టాలేమో అనుకున్న జీవన్, నువ్వు చెప్పింది ఇక్కడ కంటిన్యూటీ ఇచ్చినా నేను నీ పాటతోటి. హలో అంటే నేను చాలా బ్రీఫ్గా మాట్లాడతాను. ఇప్పటికే సుమా ఇటు నుంచి అటు అయితే చిన్న ప్రాబ్లం, నాకు ఆ సింహం మర్చిపోతా ఉంది. ఇందాకేమో రైట్ కాలుకు ఉంటుంది, ఇప్పుడు లెఫ్ట్ కాలుకు ఉంటుంది. సో అది ఒక చిన్న కరెక్షన్ సుమా, ప్లీజ్ మేక్ దిస్, డోంట్ రిపీట్ దిస్. రెండు కాళ్ళకి దెబ్బలు తగిలేదానికి. యా, సో ఈ సినిమాలో చాలామంది హీరోలు క్యారెక్టర్లు పక్కకెడితే ఈ సినిమా ఫస్ట్ హీరో వచ్చి పవన్ సాధినేని. పవన్ ఈ సినిమా తీద్దామని డిసైడ్ అయినప్పుడు భాను గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, జీ కానీ, దిల్ రాజు కానీ ఎవరూ లేరు. అసలు ఎలా తీద్దామని వచ్చాడో దేవుడు తెలియాలి. అసలు ప్రొడ్యూసర్స్ అందరు రెడీగా ఉన్నారనుకున్నా, తనకు ఆ పాయింట్ నచ్చి అది తరుణ్కి చెప్పడం, నాకు చెప్పడం జరిగింది. తర్వాత సినిమా స్టార్ట్ చేశాడు. అండ్ పవన్ వైపు తిరిగితే చెప్పొద్దని చెప్తాడు. ఈ సినిమా జరుగుతున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్ వాస్ పవన్ హూ స్టూడ్ బిహైండ్ కశ్యప్. ఐ హ్యాడ్ టు సే దిస్ పవన్, నువ్వు అటు తిరిగితే చెప్పనేవో లేదు. చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడు పవన్ హెస్ పుట్ హిస్ ఫుట్ డౌన్. అండ్ సో కశ్యప్ చెప్పిన ప్రతి మాటకి ఐ థింక్ పవన్ డెఫినెట్లీ డిజర్వ్స్ ఆల్ ద క్రెడిట్ అండి. ఇప్పుడు భాను వెరీ క్రియేటివ్ గా, మొన్న నేను మాట్లాడుతూ ఉంటే వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ ది సౌండ్ నాలెడ్జ్. సో భాను అంటే వీళ్ళందరూ నాకు తెలిసి ప్రొడ్యూసర్స్గా కన్నా అందరికీ డైరెక్షన్ అందరు చెప్పేసిందే. నేను బ్రీఫ్గా చెప్పాలి, మరి నేను చెప్పాలి కదా. అండ్ కళ్యాణ్, విజయ్ గురించి అందరూ సైలెంట్ అంటున్నారు. ఏంటి ఆ సైలెన్స్ ఏంటి విజయ్? అదండి, అప్పుడు కూడా ఏం మాట్లాడ్డా ఆయన. సో అంత అనమాట, అంత సైలెంట్ ఆయన. అటు తిరిగితే మళ్ళీ కథ చెప్పొద్దు అంటారు, నేను కథ చెప్పేస్తా. కథ చెప్పకుండా ఎందుకంటే దాచడం, చెప్పాలి కదా. సో ఇది దర్హాస్ అంటే తరుణ్ ట్రంప్తో పెట్టుకున్న గొడవకి అనవసరంగా నేను ఇంక్లూడ్ అవుతాను. నాతో తెలియకుండా అనుకోకుండా మన శ్రీ విష్ణు ఇంక్లూడ్ అవుతాడండి. ఇంకో విషయం కూడా నన్ను చెప్పొద్దన్నారండి, కానీ నేను చెప్పాలి ఇప్పుడు. నిన్న రాత్రి పవన్ చెప్తున్నా, చెప్పచ్చా భాను? నిన్న రాత్రి దివ్య, ఐ హోప్ యు నో వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. ఇది జోక్ కాదండి, ఇది సిన్సియర్గా చెప్తున్నాను. నిన్న రాత్రి ఈ సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయింది అనే ప్రాబ్లం వచ్చిందండి. మే 1కి రిలీజ్ అవ్వదేమో అనే ప్రాబ్లం కూడా వచ్చింది. ఎందుకో చెప్పచ్చా వద్దా? ఏం విష్ణు నువ్వు చెప్తున్నావండి, నువ్వు కోరస్ ఇస్తున్నావా? వాళ్ళు చెప్పొద్దు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్తా నేను. అంటే మేము ట్రంప్ని ఎంత గట్టిగా వాడామంటే, ఎంత బాగా వాడామంటే ఆల్మోస్ట్ మన సినిమాని ఇది ఆపేయమని అమెరికా నుంచి కాదు కానీ మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనకి ఒక ఒత్తిడి వచ్చిందండి. ఇది జోక్ కాదు, డోంట్ లాఫ్, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఎవరైనా నిజం చెప్పండి, మీరు అబద్ధం అనుకుంటున్నారు. ఇది నిజమైన నిజం. ఎప్పుడు సైలెంట్గా ఉండే విజయ్ అయినా చెప్పాలి విషయం. ఇది నిజమా కాదా? ఎస్, ఇది నిజం అండి. ఇది మీరు జోక్ అనుకుంటున్నారేమో, ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. నిన్న రాత్రి సాయంత్రం 3 నుంచి 9 వరకు పవను, కశ్యప్ అస్సలు అంటే నేను ప్రతి 15 నిమిషాలకి ఫోన్ చేయటం, ఏంటి ఎంతవరకు వచ్చిందని. సో ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే, ఇంతకన్నా పెద్ద కామెడీ లేదని ఫీల్ అయ్యాను నేను. ఈ సినిమా వల్ల ఇండియా అమెరికాకి గొడవ వస్తుందని ప్రాబ్లం వచ్చిందిట. అంటే ఇంత కామెడీ ఉందా మా సినిమాలో అని తెలియదు నాకు. కామెడీ ఉందని తెలుసు కానీ ఇంత కామెడీ, ఇది నిజం. ఇది మీరు ధైర్యంగా నిజంగా రాసుకోవచ్చు. మా సినిమాలో ట్రంప్ కూడా యాక్ట్ చేశాడు, చెప్పేస్తాను అన్నీ. యా, సో వెల్, ఇది నేను చెప్పినవన్నీ నిజాలండి. ఫరియా మీద, మానస్ మీద ఒట్టు నిజం. ఐ స్వే, యూ నో హౌ మచ్ ఐ లైక్ యూ గర్ల్స్. కానీ నాకు నిజంగా ఆనందం అనిపించిందండి. అంటే ఇండియాకి అమెరికాకి వార్ తీసుకురాగలిగాడు కశ్యప్ అని. మా ప్రొడ్యూసర్సు నిజం లేదా విష్ణు, నీకు తెలీదా? ప్రామిస్, ఐ స్వేర్,
నిజంగా నిన్న పెద్ద ఇష్యూ వచ్చి వీళ్ళందరికీ ఒత్తిడి వచ్చి అసలు చాలా చాలా గొడవలు జరిగిపోయాయి. మీరు విష్ణుకి చెప్పలేదా? ఇలాంటివి చెప్పరు. సో యా, సో వన్స్ అగైన్ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. సుమ హింట్ ఏమి ఇవ్వట్లేదు. సుమ చాలా ఇంటికి ఏదో ఇంటికి ఏదో మెసేజెస్ ఇస్తున్నట్టుంది. అంటే అది నాకు తెలుసు, రాజీవ్ని ఫస్ట్ రోజున గాయపట్టే సింహం చూడమనేగా కాదు, అతను ఎప్పుడో గాయపడ్డాడు సుమ. ఎనీవే, సో అతన్ని ఫస్ట్ చూడటం ఏంటి, ఎప్పటి నుంచో చూస్తున్నాను అంటాడు. అంతేగా సుమ? అంతే అంతే అంతేగా. యా, సో ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను గాయపడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చెప్పింది ఎవరు మీరు సీరియస్గా తీసుకోవట్లేదు. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మ మీద ఒట్టు. నిన్న రాత్రి నిజంగా ప్రాబ్లం వచ్చింది. అయ్యో మేము నమ్ముతున్నాం, మేము నమ్ముతున్నాం. కాదు, ఎవరు నవ్వుతున్నారు, అందరు నమ్మట్లేదు. యా, సో అండ్ పంచభూతాలు, నాతో యాక్ట్ చేసిన పంచభూతాలు అని ఒక అద్భుతమైన క్యారెక్టర్స్ని క్రియేట్ చేశాడు కశ్యప్. ఇప్పుడు కశ్యప్కి ఒక యూనిక్ సెన్స్ ఆఫ్ టైమింగ్ ఉంది. ఆ జోకులు చెప్తే ముందర ఇక్కడ కరెక్ట్ కాదు, తను మాట్లాడే విధానం. కానీ నా కశ్యప్ దగ్గర బాగా నచ్చింది ఫస్ట్ది, అది ఒక్కటి మాత్రం ఒక్క సెకండ్ చెప్తా. ఇలా మాట్లాడతాడండి. అప్పుడు నాకు అర్థమైంది ఎంత తెలివిగలవాడో. ఫుల్ అటెన్షన్ గ్రాబింగ్ అనమాట. ఫస్ట్ ఇక్కడ మొదలెడతాం, ఇక్కడి నుంచి ఇలా దగ్గరికి వెళ్తాం, అలా జరిగింది అనేవాడు. ఓరే అంటే అతను చాలా స్లోగా మాట్లాడతాడు, కానీ దుర్మార్గుడు అండి. అద్భుతమైన సినిమా తీశాడు. అండ్ ఐ థింక్ తనకుండే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ అమేజింగ్. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్. ఇందాక కావాలని డాన్స్ చేయలేదు, కానీ ఇస్ అ వెరీ గుడ్ డాన్సర్. సందులో మందు ఎక్స్ట్రాడినరీ డాన్సర్ మా పవను. హీజ్ అ క్లాసికల్ డాన్సరు. పవన్ అందరి తరఫున ఇప్పుడు డాన్స్ చేయమన్నా. ఖచ్చితంగా సక్సెస్ పార్టీలో ఐ వాంట్ టు సీ మై బ్రదర్ పవన్ డాన్సింగ్. అండ్ రోహిత్, థ్యాంక్స్. విచిత్రంగా నేను రోహిత్ ఏంటి ఎప్పుడు హయాత్లోనే కలుస్తాం. అండ్ విష్ణు క్యారెక్టర్ గురించి చెప్పొద్దని నాకు అందరూ చెప్పారు, కానీ చెప్తా. ఇగో పవన్ క్యారెక్టర్ చెప్పేస్తాను, నువ్వు అటు తిరగకూడదు ఇప్పుడు. విష్ణు క్యారెక్టరు అది ఏదో కొత్త పేరు పెట్టాడు నా కశ్యప్, ఎక్స్టెండెడ్ క్యామియో అని. అచ్చ తెలుగులో బొక్కేం కాదు, మొత్తం సినిమా అంతా తీసుకుపోతున్నాడు. అలాంటి ఎక్స్టెండెడ్ క్యామియో అయితే నాకు ఇస్తే నేను చేస్తుండేవాడిని. దాన్ని ఎక్స్టెండెడ్ క్యామియో అంటే మొత్తం నేను తరుణ్ సినిమా అంతా, పైగా ఫస్ట్ డేనే మరి ఎవరు ప్లాన్ చేశారో తెలియదు నాకు. నేను ఒక చోట సీక్రెట్గా కూర్చుంటే పైన నుంచి డబ్బాలేసి మరి నా తల మీద గాయం చేశారు. ట్రై చేశారు అప్పుడే టైటిల్ని న్యాయంగా గాయపరుద్దామని. అస్సలు ద వే హీ కమ్స్ ఇన్ అండ్ ద వే హీ పర్ఫార్మ్స్, ద వే హీ టేక్స్ అవే ద కేక్, అమేజింగ్ అండి. అంటే అఫ్కోర్స్ విష్ణు హ్యాస్ హిజ్ ఓన్ సెన్స్ ఆఫ్ టైమింగ్, కానీ దాన్ని కరెక్ట్గా వాడుకున్నాడు కశ్యప్, అద్భుతంగా వాడుకున్నాడు. అంటే పేరు ఇందాక అతను చెప్పాడు కనుక బీడీ వర్సెస్ బీడీ అండి ఇది, అంటే బ్రూటల్ ధర్మ వర్సెస్ భైరవ్ దాస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఫరియా నేను, మానస నేను ఈ మధ్యన ఒకళ్ళనొకళ్ళు బాగా తెలుసుకున్నాం. యా, స్పీకర్ అగస్త్య, యా స్పీకర్ అగస్త్య, అదే కదా రాసుకున్నా. ఓకే స్పీకర్, యా తను మ్యూజిక్ చాలా బాగా చేశాడండి తను. అంతే కదా, కరెక్ట్గా. ఈ జోక్స్ పార్ట్. అంటే వీళ్ళందరూ కలిసి గలీజ్ సాంగ్ అని ఒక సాంగ్ చేశారు. ఆ సాంగ్ త్వరలో రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. స్పీకరు, మా ఫరియా అండ్ కశ్యప్. సో గైజ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్. మీరందరూ లేదు మనం చాలా కష్టపడదాం, దుఃఖంగా ఉందాం, బాధపడదాం, దరిద్రంగా ఉందాం, బాగుపడద్దు అనుకుంటే కనుక మా సినిమా చూడద్దు. మీ అందరూ బాగుపడదాం, హాయిగా ఆనందంగా ఉందాం అంటే ఫస్ట్ గాయపట్టే సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ జేడి గారు. అండ్ విష్ణు గారు టు ప్లీజ్ స్పీక్. విష్ణు గారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గాయపడ్డ సింహం ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా
గుడ్ ఈవినింగ్. 10:30 అయిపోతుంది. సో ఫాస్టెస్ట్ స్పీచ్ ఇద్దాం మ్యాక్సిమం. స్టేజ్ మీద ఉన్న సుమ గారికి థ్యాంక్ యూ. అండ్ విప్లవ్ ఎడిటర్ ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది, 2 గంటల్లో సినిమా అయిపోతుంది. స్పీకర్ అద్భుతమైన మ్యూజిక్, పాటలు బాగున్నాయి. పాటల్లో నేను లేను, బట్ బీజిఎంలో ఉంటాను కాబట్టి ఆధార్ కొట్టేసాడు బీజిఎం. థ్యాంక్ యూ. ఫరియా, ఇందాకటి నుంచి మీరు మాట్లాడింది విన్నాను. అది చేద్దాం ఉంది, ఇది చేద్దాం, అది చేద్దాం, అన్నీ చేయండి అన్నట్లకి మీరు క్యాపబుల్. ఆల్ ద బెస్ట్. ఏదన్నా హెల్ప్ కావాలంటే అడగండి. మానస, నా సినిమాలో క్యామియో చేసావు, అందుకని నీ సినిమాలో నేను క్యామియో చేశా. డైరెక్టర్ కశ్యప్, సెపరేట్ డిఫరెంట్ టైమింగ్ ఉంది. ఆ టైమింగ్ నేను ఈ సినిమాలో వాడుకున్నా, చాలా అద్భుతంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. రేపు మీకు అది అనిపించాలనుకుంటున్నా. అండ్ జేడీ గారు, చిన్నప్పటి నుంచి మీకు మీ సినిమాలు చూస్తూనే పెరుగుతున్నాం కూడా. సో థ్యాంక్ యూ. మీరు ఇంకా 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 చాలా సినిమాలు చేయాలి, మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి, ఇదే లుక్లో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నారా రోహిత్ గారు, ఈ సినిమాలో నేను క్యామియో చేయడానికి కారణం ఆయనే, ఎందుకంటే ఆయన నా సినిమాలో చాలాసార్లు క్యామియో చేశారు. పవన్ సాధినేనికి ఫస్ట్ హీరో నేనే, ఆ డైరెక్షన్ చేసినప్పుడు, సో ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా నేనే. థ్యాంక్ యూ. మా విజయ్ అండ్ మా భాను, కళ్యాణ్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్. సో నా తరపున ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి, ప్రొడ్యూస్ చేసినప్పుడు అనుకున్నా, అందుకే ఈ సినిమాలో చేశా. అండ్ జీ నుంచి పేరు మర్చిపోయాను, దివ్య గారు, థ్యాంక్ యూ అండి, ఇలాంటి డిఫరెంట్ సినిమాని సపోర్ట్ చేసినందుకు. అలాగే వచ్చిన వాళ్ళందరికీ, జీవన్ గారికి, విష్ణుకి. ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు భయపడ్డా, ఎందుకంటే సింజిత్తో యాక్ట్ చేశాను. మా ఇద్దరు కాంబినేషన్, చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేశాడు, ఏదో మ్యూజిక్ ఇలా అన్నట్టు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు, చాలా బాగా సూట్ అయింది ఆ క్యారెక్టర్ నీకు. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్స్ అందరికీ, శ్రీమణి గారికి, అలాగే వచ్చిన మా హసిత్, మా హరీష్, మా డైరెక్టర్లు చాలామంది వచ్చారు కదా, మా హుసేన్ షాకీర్ అండ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫాస్ట్గా వెళ్ళిపోండి, బంద్ చేసి బాయ్. మామూలుగా వాట్సాప్లో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉందనుకున్నాను, 1x 2xలో మనం వినగలగడం స్పీచ్. ఇది ఇక్కడే ఆయన స్పీచ్ అలా ఇచ్చారు. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ యూనిక్. అండ్ ఎస్, నారా రోహిత్ గారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ విత్ ద టీమ్. ఇంతసేపు ఆల్మోస్ట్ 10:30 అయినా సరే ఇంతే ఎనర్జెటిక్ ఉన్నారు. హోప్ ద ఫిల్మ్ లివ్స్ అప్ అండ్ మీరు అందరికీ పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ విజయ్ అండ్ పవన్, వాళ్ళిద్దరి కోసం వచ్చాను. విజయ్ హెస్ బీన్ అసోసియేటెడ్ విత్ మీ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, అండ్ పవన్ కూడా. అలాగే మా ప్రొడ్యూసర్స్, నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను ఇదే బ్యానర్లో. సో కళ్యాణ్ గారికి, భాను గారికి అండ్ విజయ్. సో వాళ్ళకి ఈ సినిమా ఒక మెమరబుల్ ఫిల్మ్ అవ్వాలి, అండ్ థియేటర్లో అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నారు. అండ్ సుమ గారికి చాలా థ్యాంక్స్, ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్. అండ్ సో మీరందరూ ఈ సినిమా తప్పకుండా May 1st థియేటర్లో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్.